పెన్షనర్లకు శుభవార్తండి. 20% నుంచి 100% అదనపు పెన్షన్. పెన్షన్లు మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ ఇటీవల 80 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి అదనపు పెన్షన్ సదుపాయాన్ని పునర్ఘటించింది. దీనికి సంబంధించి అధికారిక కార్యాలయ మెమోరాండం కూడా జారీ చేయబడింది. ఇక ఎవరికి ఎంత అదనపు పెన్షన్ ఇస్తారు అనేది చూస్తున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం అందించే కారుణ్య భత్యం అనే అదనపు పెన్షన్ వయస్సు ఆధారంగా ఈ కింది రేట్లతో అందించబడుతుంది. 80 నుండి 85 సంవత్సరాలు వయసు వారికి ప్రాథమిక పెన్షన్‌పై 20% అదనంగా పొందుతారు. అలాగే 85 నుండి 90 సంవత్సరాలు ప్రాథమిక పెన్షన్‌పై 30% అదనంగా పొందుతారు. ఇక 90 నుండి 95 సంవత్సరాలు వారు ప్రాథమిక పెన్షన్‌పై 40% అదనంగా పొందుతారు. ఇక 100 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ ఉన్నవారు 100% అదనపు పెన్షన్ పొందుతారు. 81 ఏళ్ల పెన్షనర్ తన ప్రాథమిక పెన్షన్‌లో అదనంగా 20% పొందుతారు. 95 ఏళ్లు పైబడిన వ్యక్తికి 50% అదనపు పెన్షన్ లభిస్తుంది. అదనపు పెన్షన్ ఎప్పుడు అమల్లోకి వస్తుంది అనేది చూస్తున్నట్లయితే పెన్షనర్ 80 ఏళ్లు నిండిన మొదటి రోజు నుండి అదనపు పెన్షన్ చెల్లించబడుతుంది. ఉదాహరణకు ఏప్రిల్ 10, 1944లో జన్మించిన పెన్షనర్ ఏప్రిల్ 1, 2024 నుండి 20% అదనపు పెన్షన్‌ను పొందడం ప్రారంభిస్తారండి. ఇది స్వయంచాలకంగా లెక్కించబడుతుంది మరియు అందించబడుతుంది. అలాగే ఇక 80 ఏళ్ల తర్వాత అదనపు పెన్షన్ పొందడం కష్టమని, 65 ఏళ్ల నుంచి పెన్షన్ పెంపుదల అందించాలని వివిధ పెన్షనర్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయండి. ఇక పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసిందేమనగా 65 సంవత్సరాల వయస్సు గల వారికి 5% అదనంగా పెన్షన్ ఇవ్వాలి. 70 ఏళ్ల వయసులో 10% అదనంగా, 75 సంవత్సరాల వయసులో 15% అదనంగా, ఇక 80 ఏళ్ల వయసులో 20% అదనంగా ఇవ్వాలని చెప్తున్నారు. 60 సంవత్సరాలు వయస్సు నుండి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ పెంచాలనేది ప్రధాన డిమాండ్. ఈ కొత్త నియమం ఎప్పుడు అమల్లోకి వస్తుంది? ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ సిఫార్సుకు త్వరలో కేంద్ర ప్రభుత్వం నుండి అవకాశం లభించే అవకాశం అయితే ఉందండి. అలాగే ఇక కీలకమైన అంశాలు చూస్తున్నట్లయితే 80 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ పెరుగుదల 20% నుంచి 100% వరకు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్‌కు కొత్త నియమాలు అధికారికంగా ప్రకటించబడ్డాయి. 65 సంవత్సరాల వయస్సు నుండి పెన్షన్ పెంపును అమలు చేయాలని డిమాండ్ అయితే ఉంది.